సినిమా ఉండే వేరే సినిమా నెగిటివ్ చెప్తాడు. దేవుడు శివయ్య, దేవుడు శివయ్య, శివయ్య కాపాడవయ్యా, శివుని గురించి కాపాడవయ్యా. ఎందుకన్నా ఆ దేవుడు సినిమా తప్ప. అదే రొమాంటిక్ సినిమా, ముద్దులున్నాయి, ఇస్తులున్నాయి, హద్దులున్నాయి, చంపగానే సినిమా కాపాడండి. చాలా మంచి కాన్సెప్ట్ అన్న. పేపర్ పైన చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా అనిపించింది, కొంచెం నాలెడ్జ్ బాగా అనిపించింది తప్ప. సెకండ్ హాఫ్ వరకు చిన్న పిల్లల్ని తీసుకొచ్చిన సార్ వాడు స్టోరీ చెప్పుకుంటాడు. ఈవెన్ మీరు ఫ్యామిలీస్ వస్తే మాత్రం ఆ ఇంటర్వ్యూ బ్లాక్ అయినా లేదంటే క్లైమాక్స్ వచ్చే బ్లాక్ అయినా సరే చాలా కనిపిస్తుంది. ఎందుకంటే అంత బ్లడ్ బాత్ అవసరం లేదు, ఇదే అవసరం లేదు. వాళ్ళు ఏదైతే పాయింట్ నమ్ముకున్నారో అది మంచిగా తీసుకుంటే బాగా అనిపించింది తప్ప ఓవరాల్ గా మాత్రం కంప్లీట్ గా డిజాస్టర్ అన్న. ఎందుకు పిచ్చి పిచ్చి రివ్యూలు చెప్తారు, ఇలా ఉండాలి పట్టుకుంటారు మీరు. చూడు ఏది ఎన్నింటికి ఇది చూడు. సినిమా చూడు, సినిమా బాగాలేదు. ఇది కాదు సినిమాని చూపించే విధానం. సనాతన ధర్మం చూపించాలంటే ఇలా కాదు చూపించాల్సింది. సనాతన ధర్మం చూపించాలంటే ఇంకా బాగా చూపించచ్చు. మావత నరసింహ మూవీ హిట్ చేయలేదా జనాలు? ఎందుకు ఇలాంటి మూవీస్ ని ఫస్ట్ రికమెండ్ చేసి వాళ్ళు నమ్మకండి మీరు ముందు. అసలు ఇది సినిమాయే కాదు, ఇది ప్రమోట్ చేయకండి ముందు. ఎదోలాగా వచ్చి మాట్లాడతారు, వాళ్ళని ప్రమోట్ చేస్తారు మీరంతా కూర్చొని. కుర్రాడు వాడి మాటలు మాట్లాడుకున్నాడు. ఒక రివ్యూ ఇస్తుంటే వచ్చి ఫేక్ ఏది ఒరిజినల్ అని వాడు చెప్పడం కాదు. సినిమా చూసిన వాళ్ళు అడగండి, డబ్బులు పెట్టిన వాళ్ళు అడగండి. కూర్చొని చొక్కా చెప్పుకుంటే మాత్రం డబ్బులు రావు ఇక్కడ. సినిమాని చంపకండి, మా డబ్బులు చెప్పుకోమంటారా ఏంటి ఇక్కడ? అదే అనవసరం అన్న. ఆదిపురుష అన్న ఒక మూవీ చూడండి చెప్తున్నా ఒకటే. దేవుడి గురించి హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. శ్రీమంజునాథన్ సినిమా అనేది ఏది శివుని ఎంత బాగా చూపించలేదు. ఆ సినిమా హిట్ చేయలేదు జనాలు. ఏది షిరిడి సాయిబాబా హిట్ చేయలేదా? ఇది ఇంకా నాగేశ్వర సినిమాలు ఎన్ని హిట్ చేయలేదు. సనాతన ధర్మం చూపించాల్సిన విధానం ఇది కాదు. అదే మూవీ డైరెక్షన్స్ బాగున్నంత మాత్రాన, డిఓపి బాగున్నంత మాత్రం, హీరో యాక్టింగ్ బాగున్నంత మాత్రం ఆ సనాతన ధర్మం కాదు. ఇష్టం వచ్చినట్టు 4 మాటలు మాట్లాడినంత మాత్రం జనాలు రాదు థియేటర్ కి. కూర్చొని ఓటీటీలో చూసుకుంటాం, సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి, వేలు కడుతున్నాం సంవత్సరానికి. వాటిలో చూసుకుంటాం. థియేటర్కి వచ్చి ఇక్కడ స్పెండ్ చేసిన అవసరం లేదు. 2 hours పట్టింది నాకు ఇక్కడ రావడానికి థియేటర్ కి. ఇప్పుడు వెళ్ళడానికి ఇంకో గంట. నాకు టైం వేస్ట్ కాదా? నా డబ్బులు కాదా? పిచ్చిగా మాట్లాడేటప్పుడు జనాలు. నాగబంధం ఇప్పుడే చూసి వస్తున్నాను. లిటరలీ తలకాయ పట్టుకొని బయటకు వస్తున్నా. మీరు డైరెక్టర్స్ కి నేను ఒకటే చెప్తున్నా, అది ఈ సినిమా తీసిన డైరెక్టర్ అవనియండి, లేకపోతే ఇంకే డైరెక్టర్ అయినా అవనియండి, ఆస్పైరింగ్ డైరెక్టర్స్ అవనియండి. అఫ్ కోర్స్ మనకి సినిమా ఇండస్ట్రీలో ఉన్న లెజెండరీ డైరెక్టర్స్ ఇలాంటి మిస్టేక్స్ చెయ్యరు, అది మనం చూస్తూనే ఉన్నాము. సో నేను ఒకటే చెప్తున్నా, ఏంటి అంటే దేవుణ్ణి వాడుకొని, సనాతన ధర్మాన్ని వాడుకొని, మీరు హరహర మహాదేవ అనే స్లోగన్స్ ని వాడుకొని, లేకపోతే నమో నారాయణాయ అనే స్లోగన్స్ ని వాడుకొని హిందుత్వం మీద నమ్మకం మీద దెబ్బతీసి ఇలాంటి సినిమాలు తీయకండి దయచేసి. ఏమీ నచ్చలేదన్న, ఏం లేదు సినిమాలో. నేను నాగబంధం నేననే కాదు, జనాలు బేసిక్ గా ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అట్లీస్ట్ కొంతమంది ఏంటి అంటే, కొంతమంది అట్లీస్ట్ పురాణాల మీద కానీ, లేకపోతే మన టెంపుల్స్ మీద, మన హిస్టరీ మీద కొంచెం గ్రిప్ ఉంటుంది. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అలా ఇలాంటి సినిమాలు వస్తే ఇలాంటి సినిమాలే చూసి తెలుసుకుందాం అనుకుంటారు. వాళ్ళకి చదివే అవకాశం లేకపోవచ్చు, లేకపోతే ఇంట్లో చెప్పే వాళ్ళు లేకపోవచ్చు, సమ్ అదర్ రీజన్ సినిమా నేర్పిస్తుంది అన్న నమ్మకంతో వస్తారు. ఆ నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారన్న బేసిక్ గా. సో నాగబంధం అనే కాన్సెప్ట్ చాలా వ్యాస్ట్. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కానివ్వండి, ఆ డోర్స్ కానివ్వండి, వాటి వెనకాల ఏముంది, ఏ డోర్ దగ్గర ఆగిపోయారు, ఎందుకు ఆగిపోయారు, ఎక్స్ప్లోర్ చేస్తారు అనుకున్నా. ఆఫ్ కోర్స్ ట్రూ ఈవెంట్స్ కాకపోయినా అట్లీస్ట్ ఫిక్షన్ ని వాడుకొని కొంచెం చెప్తారు అనుకున్నాం. ఓన్లీ బిగ్ హీరో మూవీసే 100 కోట్లు దాటుతాయి. అలాంటిది వీళ్ళు జస్ట్ కంటెంట్ ని నమ్మి మేము 100 కోట్లు పెట్టామన్నారు. మరి వర్త్ అనిపించిందా? వర్త్ కాదన్నా, నేను అదే చెప్తున్నా కదా. వీళ్ళు టికెట్ రేట్స్ కూడా పెంచలేదు ఆఫ్ కోర్స్, కానీ నాకు ఆ టికెట్ రేట్ ప్రైస్ కూడా నాకు వర్త్ అనిపించట్లేదు. నేను లిటరల్లీ తలగాయ పట్టుకొని బయటకు వస్తున్నా అన్న. స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే, టైమ్ లైన్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు స్క్రీన్ ప్లేలో. అండ్ అనవసరమైన బ్లడ్ బాత్ అండ్ వైలెన్స్, మీకు అనవసరమైన చోట్లలో అనవసరమైన వైలెన్స్, అనవసరం ఆ కొట్లాట, అదంతా కూడా పవిత్ర ప్రాంతాల్లో, అది కూడా. అండ్ ఆ పవిత్ర ప్రాంతాల్లో రొమాన్స్
సనాతన ధర్మం గురించి ఏమైనా చూపించారా? నేను అదే చెప్తున్నా కదా, సనాతన ధర్మం గురించి చూపించారా అంటే మీరు లోపల నాగసాధు వేషం వేసి నాగసాధుని నిల్చోబెట్టి ఆయనతో హరార మహాదేవ అనిపిస్తే అది సనాతన ధర్మం అయిపోదు. అఖండ లాంటి సినిమా సనాతన ధర్మం, కార్తికేయ లాంటి సినిమా సనాతన ధర్మం, హనుమాన్ లాంటి సినిమా సనాతన ధర్మం. ఇది కాదన్నా, ఇది ఇక్కడ చూపించలేదన్నా. అసలు సనాతన ధర్మం అంటే అదొక అద్భుతమైన విలువ గల కాన్సెప్ట్ అన్న. దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు వీళ్ళు అసలు. జస్ట్ హరహర మహాదేవ అని చెప్పి ఒక 2 సాధువులను చూపించేసి నాగబంధం అనే డోర్ ని చూపించేసి లాక్ ఉన్న డోర్ ని చూపించేస్తే సినిమా అయిపోదు. నాగబంధం సినిమా ముందుగా 3 గంటల 10 నిమిషాలు ఉంది. నాగబంధం నాకు లవర్ లేదు, నాకు ఈ సినిమా అర్థం కాలేదు. కానీ స్క్రీన్ ప్లే మిస్ అయింది అండ్ స్టోరీ కొంచెం అర్థం కావట్లేదు. హీరో అండ్ చాలా బాగున్నాడు, అండ్ గ్రాఫిక్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ కానీ ఫ్లాష్ బ్యాక్ సీన్ లో కొంచెం బాగున్నాయి. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక బ్రహ్మకమలం గురించి ఉంది. ఒకప్పుడు మన పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ ఒక డోర్ తీసినప్పుడు బంగారం బయటకు వెళ్తుంది కదా, ఆ టైప్ ప్లాన్ చేశారు. ఆ డోర్ పలగొట్టిన తర్వాత ఆ నాగబంధం ఉంటుంది, నాగబంధాన్ని విడదీసి ఆ డోర్ పలగొడతారు. అందులో మొత్తం బంగారం బయటకు వెళ్తుంది. అందులో ఒక బ్రహ్మకమలం అనేది ఒక బ్రహ్మలోకాలనే కోసం అని చెప్పేసి ఒక ప్లాన్ చేశారు. ఆ విలన్స్, ఆ ఫైట్స్ అవన్నీ ఒక బ్రహ్మకమలం గురించే ఉంది మొత్తం స్టోరీ. మొత్తం ఆ స్టోరీ ఫస్ట్ హాఫ్ అయితే మొత్తము ఆ బ్రహ్మకమలం దొంగిలించడము, ఎత్తుకపోవడము మొత్తం అది ఉంది. సెకండ్ హాఫ్ లో మాత్రం అయితే ఏ విధంగా ఆ బ్రహ్మకమలం సాధించాలి, ఏ విధంగా ప్రతిష్ట చేయాలి, దాని గురించే ఉంది. మొత్తం స్టోరీ మొత్తం ఉందంటే బ్రహ్మకమలం గురించే ఉంది. అసలు విఎఫ్ఎక్స్ అంత లేదు, మనము అనుకున్నంత లేదు. కానీ పర్లేదు, సినిమా అయితే స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడొచ్చు. కానీ విజువల్స్ అండ్ లొకేషన్స్ అండ్ మ్యూజిక్ ఇవన్నీ చాలా బాగున్నాయి. 100 కోట్లు అంటే కష్టం సార్, అది 100 కోట్లు రాకపోవచ్చు ఈ సినిమాకి. కానీ అంత వర్త్ లేదు ఈ సినిమాలో, అంత మనం చెప్పుకోదగ్గ మూవీ అయితే కాదు. చాలా బాగా అనిపించింది సినిమా. మాత్రం సనాతన ధర్మం మాత్రం చాలా క్లియర్ గా ఇచ్చారు. క్లైమాక్స్ లో అయితే ఇంకా గూస్ బంప్స్ వస్తాయి సినిమా. లేదు మేడం, అలా ఏం అనిపించలేదు. 3 గంటలు కంఫర్టబుల్ గా చూడొచ్చు. విఎఫ్ఎక్స్ ఆది పరిస్థితి కంపేర్ చేస్తే చాలా బెటర్ మేడం. నార్మల్ గానే చాలా బాగున్నాయి మేడం విఎఫ్ఎక్స్. అట్లా నెగిటివిటీ ఈజీగా 200-300 వస్తాయి. కొన్ని ట్విస్ట్ ఉన్నాయి మేడం, కొంచెం ఇంటర్వ్యూల వరకు ఒకటి ఉంటాయి, తర్వాత నుంచి వేరే కొంచెం చూపించే విధానం డిఫరెంట్ గా చూపించారు. మూవీ 3 అవర్స్ మాత్రం కంఫర్టబుల్ చూడొచ్చు, చాలా బాగా. తమన్ చేస్తుంటే ఇంకా చాలా బాగుండేది. ఓకే, బట్ తమన్ చేస్తుంటే ఇంకా బాగుండేది. 3.5 ఇస్తాం. లేదు, అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. అంటే 130 కోట్లు ఖర్చు పెట్టారు, అది 1000 కోట్లు కొట్టాలని కోరుకున్నాం. ఏమో ఎక్కడ కొంచెం తక్కువైంది అనుకుంటున్నాం, కాకపోతే బాగుంది. ఇప్పుడే నాగబంధం సినిమా చూస్తానని సేపు నాకైతే భయం వేసిపోయింది. పాములు పగబట్టేసి కాటు వేసేపోయి ఆ పాములు చంపేస్తున్నాయి. ఆ పాములు నన్ను చిన్నప్పుడు ఒక నాగుపాము పగబట్టింది, అది నన్ను కాటేసింది. కానీ నాకు విషం ఎక్కలా. ఎందుక నేనే ఒక 6 అడుగుల పాముని, నేను మొత్తం హైట్ 6.3 నేను హైట్, నేనే ఒక 6 అడుగుల పాముని. నాకే నా విషం దానికి ఎక్కి సచ్చింది అది పాము. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు పాములకి నాకు రిలేషన్. ఈ సినిమా చూసానని సేపు నా స్టోరీ నాగబంధం సినిమాలో హీరో నేనే నాటక ఫీల్ అయిపోయినా. సినిమా అయితే వేరే లెవెల్ ఏం చేసాడు అన్న హీరో గారు. అబ్బా, ఆ డాన్సులు కానీ ఫైట్లు కానీ నరికి చంపి నాటేసి నలిపి కొరికి పడుకున్నాడు. మామూలుగా కళ్ళు తెరిచా పక్కనే కళ్ళు తెరిచా చూస్తానే ఉన్నా. పడుకున్నా నేను చూసాను. స్టోరీ అంతా చెప్పేస్తా. స్టోరీ ఏంటంటే దేవుడి గురించి, శివుడు దేవుని గురించి కరెక్ట్ చూపేలేదన్నా. సనాతన ధర్మం అంటే చెప్తారు. అది సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం కాదు. హీరోని కరెక్ట్ చూపేలేదు స్టోరీ. నాగబంధం సినిమా ఖచ్చితంగా థియేటర్ చూడండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతాయి. ఈ నాగబంధం సినిమాకి నాకు ఎందుకు 1000 కోట్లు టార్గెట్ అవుతా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్లు అయితే పక్క. అన్న హీరో అన్న ఏం చేసావన్న, ఒక ప్రభాస్, ఒక మహేష్ బాబు,
ఒక రామ్ చరణ్, ఒక అల్లు అర్జున్ అందరూ హీరోని లేదా ఏదే హీరోని క్యారెక్టర్ ఎలా ఉంది? హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ విలన్ అయిపోయింది. అమ్మో విలన్ గా చేరి హీరోని పొడి చేసి వెన్నుపడి పొడిచి మళ్ళీ నీ కోసం పొడిచి అని చెప్పి అప్ప ఎక్కడికో పోయింది స్టోరీ అంటే ఇది. కాబట్టి నాటేషన్ అయితే నలిపాడన్నా అప్ప నలిపి కొర్రికి పిసిక్కి మామూలుగా లేదు సినిమా ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుతుంది. గ్రాఫిక్స్ చేసినట్టు లేదు కానీ సినిమా అంతా గ్రాఫిక్స్. కానీ మీరు చూస్తున్న సేపు అది గ్రాఫిక్స్ కాదు, అది ఒక రియల్ అంటారు. హీరోయిన్ ఎక్కడ తెచ్చింది ఆపో. కాబట్టి సినిమా అయితే చాలా బాగుంది. అంటే కొంచెం ఇంచుమించుగా ఆ టైప్ లో ఉంటది. బాహుబలి, కాంతారా, లేకపోతే ఇంకేదైనా నాగుపావుల సినిమా, ఖైదీయా, రగులుతుంది మొగులు పద మధ్యలో పావులు రెండు పెనేసుకుంటాయి. హీరో జర్రిపోతూ, హీరోయిన్ నాగుపాము రగులుతుంది మగులు పద మసక చీకటిలో మల్లె పూల ధూపమెత్తి. సినిమా చూస్తున్న సేపు అబ్బా. సో ఒక 3.5 hours బంధంలో పెట్టి బయటకు వదిలేస్తే ఎలా ఉందో అంత రిలీఫ్ ఉందన్న. సో మెయిన్ గా ఏంటంటే ఒక దైవం పేరు చెప్పి జనాలను దెబ్బేస్తాను అనిపించింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ అసలు కంప్లీట్ గా రాట్, అసలు ఏం లేదు. కంప్లీట్ ఏంటంటే ఏదో ఒక 100 crores పెట్టాం అన్న పబ్లిసిటీతో లాగేశారు తప్ప ఎక్కడ స్టోరీలు అయితే ఆ దమ్ము అయితే లేదు, ఎక్కడ లేదు అనిపించింది. ఏదో ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం బాగానే ఉన్నా సరే, ఆ స్టోరీ అయినా ఆ విజువల్స్ అయినా ఫస్ట్ హాఫ్ వరకు బాగున్నాయి సార్. సెకండ్ హాఫ్ ఎందుకు కంప్లీట్ గా దెబ్బేస్తా అనిపించింది. ఆల్రెడీ ప్రతిది ఎక్కడో చూసాం, ఒక బింబిసార్లో చూసాం, లేదంటే ఒక కన్నప్పలో చూసాం. ప్రతి సింగ్ ఎక్కడ ఒక రిఫరెన్స్ లో తీసుకుని అనిపించింది తప్ప ఎక్కడ కొత్త దాని అయితే కనిపించలేదు. మేబీ తెలుగు సినిమా క్యాలిక్యులేషన్ చేంజ్ చేస్తుందేమో ఈ సినిమా అనుకున్నాం, కానీ కంప్లీట్ డిజాస్టర్ అవుట్పుట్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ వరకు సెకండ్ హాఫ్ అసలు బాగాలేదన్న. సెకండ్ హాఫ్ ఎందుకంటే స్టోరీలు దమ్మలేదు. మెయిన్ గా VFX వరకు కొంచెం ఓకే, వాళ్ళు పెట్టిన బడ్జెట్ కి వాళ్ళు నమ్ముకున్న దానికి కొంచెం న్యాయం చేసినా సరే స్టోరీలు దమ్ము అస్సలేదు. సెకండ్ హాఫ్ మొత్తం డిజాస్టర్ సెకండ్ హాఫ్ చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే హీరో గారి ఆయన యాక్టింగ్ అయినా ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ నెగిటివ్ అంటే ఏదైతే వాళ్ళ బ్లడ్ బాత్ సీన్స్ కొన్ని ఉన్నాయో కంప్లీట్ అన్నేసారి అనిపించింది. అంత అవసరం లేదు. వాళ్ళు ఎందుకు వస్తారు, ఎందుకు చంపుకుంటారో కూడా తెలియకుండా అయిపోయింది. అసలు ఏం బాగాలేదన్న. సో ఫైనల్ గా ఏదైనా చెప్పాలంటే ఈ సినిమాకి ఎవరైతే ఫస్ట్ చూస్తారో వాళ్ళందరికీ స్పెషల్ కోటాలో పెంచినవచ్చు. ఎందుకంటే 3.5 గంటలు అలా బంధనంలో పెట్టేసి బంధించడం అనిపించింది తప్ప ఏం లేదు సినిమా. మండిపోయిందన్న, రంగేశాం అంతే. అలా ఉంటుంది ఆవిడ క్యారెక్టర్. దేశభక్తి ఉంటారా? ఒక్కసారి మన గుడిలో మీద ఎంత దాడులు చేస్తారో వాటి గురించి చూపించారు భయ్యా. ఎంత మంచిగా చూపించారు భయ్యా. చాలా బాగుంది. ఆ సినిమా మాత్రం వేరే లెవెల్ భయ్యా. అసలు ఆ బండ VFX ఆ బండ వెళ్ళిపోతాం భయ్యా. నాగమణి సినిమా చూడాలా, స్టోరీని అర్థం చేసుకోండిరా. ఏం అర్థం కాకుండా ఎడ్డి నా చిల్లర నా చిల్లర హర హర మహాదేవ శంభో శంకర జై శివయ్య. సినిమా అంటే ఇది ఇలా ఉండాలి భయ్యా. అభిషేక్ నాన్న హ్యాట్స్ ఆఫ్. అరే 100 కోట్లు కాదు భయ్యా, 300 కాదు, 3000 పెట్టే తక్కువే. ఇలాంటి సినిమా చూడండి రా. దేశభక్తి తెలుసుకోండి. నాకు చిల్లర సినిమాలు అలవాటు, నాకు సినిమా అర్థం కాదు. పక్కా భయ్యా చెప్తున్నా, బ్లాక్ బస్టర్ భయ్యా. మన శివుడు, మన దేవుడు, మన సనాతన ధర్మం. హర హర మహాదేవ శంభో శంకర. సినిమా మాత్రం బాగుంది నాన్న. అన్న సినిమా సూపర్ ఉంది భయ్యా. సినిమాని కాపాడు భయ్యా. సినిమా మాత్రం వేరే లెవెల్ భయ్యా. ఆ VFX అయినా అసలు ఆ గ్రాఫిక్స్ అయినా ఏంది భయ్యా. నా లైఫ్ లో ఇలాంటి సినిమా చూడండి. అభిషేక్ నాన్న హ్యాట్స్ ఆఫ్. హీరోకి మాత్రం మంచి సినిమా భయ్యా. ఒక చాలా బాగున్నారా.